ప్రజలకి తెలియచేయడం చాలా 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 అవసరం. చాలా ఉత్తేజాన్ని ఇచ్చారు మీరు, చాలా ఆనందాన్ని ఇచ్చారు. రెండు 2022లో కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉంటూ ఆర్భాటంగా నోటిఫికేషన్ ఇచ్చారు. కేసుల రూపంలో న్యాయపరమైన చిక్కులు ఎదురైతే పట్టించుకోకుండా వదిలేశారు. ఉద్యోగ నియామకాలకు ఉన్న అడ్డంకులను తొలగించడం ఎలా అని కనీస ఆలోచన కూడా చేయలేదు. అర్హత ఉన్న మీరెంత కష్టపడి ఇంట్లో ఇన్ని కన్నీళ్లు కష్టాల మధ్య మీరు కష్టపడి వచ్చిన తర్వాత కూడా అర్హత ఉన్న ఉద్యోగాల కోసం మీరంతా ఏళ్ల తరబడి వేచి చూసేలా చేశారు. మీరు కోల్పోయిన 3 ఏళ్ల కాలం మేము తిరిగి ఇవ్వలేం, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు భరోసా ఇచ్చారు. ఈ రోజున కార్యక్రమం గౌరవ హోంమంత్రి గారి అనంత గారి ఆధ్వర్యంలో మేము ఉన్నాం. గత ప్రభుత్వంలో జరిగిన నష్టానికి మేము తిరిగి మీ కాలాన్ని తీసుకురాలేం, కానీ మేము మీకు అండగా ఉంటామని చెప్పి చాలా పెద్ద మనసుతోటి పండగ వాతావరణంలో చేయించిన గౌరవ ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కానిస్టేబుల్ నియామకాలు ప్రక్రియ తక్షణం పూర్తి చేయాలని సంకల్పించింది. ఒక దృఢ సంకల్పంతో ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా న్యాయపరమైన చిక్కులు తొలగించే పనిని చేపట్టింది. మీ నియామకానికి చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసిన తర్వాతే అన్ని రకాల పరీక్షలు పూర్తి చేశారు. ఒకే రోజున ఒకేసారి ఇంతమందికి నియామక పత్రాలు అందజేయగలుగుతున్నారంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికతకి, సోదరి హోంమంత్రి అనిత గారి పట్టుదలకి, ఇది కూటమి ప్రభుత్వ నిబద్ధతకి నిదర్శనమే. 6,100 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే 6,014 మంది ఎంపిక కాగా 5,757 మంది ఫిట్నెస్ పరీక్షలు దాటి శిక్షణకి అర్హత సాధించారు. అందులో 1,062 మంది మహిళలు కూడా ఉండడం చాలా చాలా ఆనందంగా ఉంది. సో ముఖ్యంగా మహిళా క్యాడెట్స్ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఈరోజు ఎంత ధైర్యం ఇచ్చారంటే అసలు మీ అందరిని ప్రత్యేక సన్మానం చేయాలి. మీ అందరికీ, మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకి, మన రాష్ట్ర ప్రజలకు ఎంత ఉత్సాహం ఇచ్చారంటే ఒక్కొక్కరు ఒక ఝాన్సీ రాణుల్లో ఉన్నారు. మీరు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఈసారి కానిస్టేబుల్ పోస్టులకి ఎంపికైన వారిలో 4,051 మంది, సుమారు 67% మంది ఉన్నత విద్య అభ్యసించిన వారు ఉన్నారు. 810 మంది బీటెక్, ఎంటెక్, బీసీఏ వంటి సాంకేతిక కోర్సులు పూర్తి చేస్తే 2,094 మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 314 మంది పీజీ, ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసి కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. మీ చదువు సమాజానికి ఉపయోగపడాలి. మీ సాంకేతిక నైపుణ్యం సైబర్ నేరాలను అరికట్టడానికి ఉపయోగపడాలి. ఈ నెల 22వ తేదీ నుండి సుమారు 9 నెలల పాటు మీకు నేరాల నియంత్రణ, అంతర్గత భద్రత, సైబర్ సెక్యూరిటీస్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు. రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో కొన్ని ప్రత్యేక తీవ్రవాద జాడలు బయటకు వస్తూ ఉన్నాయి. వాటి మీద కూడా మీరు ఒక దృష్టి పెట్టాలి. గత ప్రభుత్వ హయాంలో క్రికెట్ బెట్టింగ్, గంజాయి, డ్రగ్స్ వాడకం గ్రామ స్థాయికి చేరిపోయింది. ఇది సైబర్ మోసాలు విపరీతం అయిపోయాయి. ఈ మోసాలకి అమాయకులు బలవుతూ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇలాంటి సంఘటిత నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి. కానిస్టేబుల్సే మన పోలీస్ శాఖకి మూల స్తంభాలు. మీరు లేకపోతే పోలీస్ శాఖ లేదు, మీరు లేకపోతే జీవం లేదు, మీరు లేకపోతే గుండె ధైర్యం లేదు. చాలా మంది ఉన్నతాధికారులు నాతో మాట్లాడుతూ, ముఖ్యంగా గ్రే హౌండ్స్ కానీ మీద యంగ్ కానిస్టేబుల్స్ చూసి చాలా మంది ఉన్నతాధికారులు కొన్ని సంవత్సరాలు నేను చెప్తా ఉంటారు, వాళ్ళని చూస్తే మా కష్టాలన్నీ మర్చిపోతాం, ఒకసారి వాళ్ళు మాకు ధైర్యం ఇస్తారని చెప్పి సందర్భాలు నేను చాలాసార్లు విన్నాను. సో కానిస్టేబుల్ ఉద్యోగం పోలీస్ శాఖకి మూల స్తంభం లాంటిది. సో నా తండ్రి కూడా కానిస్టేబుల్ గానే ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. పనిలో నిబద్ధతతో పాటు ఎదగాలన్న కాంక్ష ఆయనలో చాలా బలంగా ఉండేవి. కానిస్టేబుల్ నుంచి ప్రమోషన్స్ తెచ్చుకొని ఒక పోలీస్ అధికారి, ఒక ఏఎస్ఐగా స్థాయికి వచ్చారు. ఆ కానిస్టేబుల్ ఉద్యోగంతోనే మా అందరికీ ఒక జీవితం ఇచ్చారు, మమ్మల్ని చదివించారు. విలువలతో నిండిన ఆయన ప్రస్థానం నుంచి మేము స్ఫూర్తి పొందాం.
సో మనకి ఇంత ఇచ్చిన సమాజానికి మేమేం తిరిగి ఇవ్వాలన్న ఆలోచనే నా ప్రభావం ఉంది. వారి ప్రభావంతో ఈ రోజున మేము ఏదైనా నిలబడగలుగుతున్నాం, ప్రజలకు ఏదైనా చేయగలుగుతున్నానంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీలాగే మా నాన్నగారు కూడా ఒక కానిస్టేబుల్ నుంచి జీవితాన్ని ప్రారంభించి ఆయన స్ఫూర్తే నాకు ఈరోజు మీ ముందుండే అవకాశాన్ని ఇచ్చింది. సో మీలో ఒకటిగానే నేను మాట్లాడుతున్నాను. అది మీరు ప్రజలకి అండగా ఉండండి, మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. పోలీసు ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడిన ఉద్యోగం. సమాజం పట్ల బాధ్యత, ప్రజలకి సేవ చేయాలన్న బలమైన కాంక్ష ఉన్నవారు మాత్రమే ఈ ఉద్యోగానికి వస్తారు. పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, ప్రజల పట్ల సేవాభావం ముఖ్యం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా, వారి హక్కులకు భంగం వాటిల్లిన అన్యాయం జరిగిన మొదటి గుర్తొచ్చేది పోలీస్ శాఖ. ఒక కిందాక అనిత గారు చెప్తా, ఒక కానిస్టేబుల్ ఒక కాకి డ్రెస్ కనిపిస్తే ఒక లేని ధైర్యం వస్తుంది ప్రజలకి. సో మీరు వేసుకున్న కాకి సమాజానికి రక్షణ కవచం లాంటిది. సో అందుకని మీరు మీ కాకి దాన్ని ఎక్కడా కూడా దాన్ని తగ్గించకండి. అందుకని దాన్ని దయచేసి దృష్టిలో పెట్టుకొని మీ కాకి ఈ సమాజానికి ఒక రక్షణ కవచం, దాని గౌరవాన్ని నిలబెట్టాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను. మీ విధులు ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకున్నారు, దాదాపు 15% ఆర్థిక అభివృద్ధి కావాలి అని మా అందరికీ చెప్తా ఉంటారు. వారు చెప్పేది కూడా శాంతి భద్రతలు బాగుంటేనే దేశాభివృద్ధి బాగుంటుంది, రాష్ట్రాభివృద్ధి బాగుంటుంది, రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి చాలా బలంగా ఉంటుంది. ఈ మధ్యన గౌరవ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా సడన్ గా ఇన్ని లక్షల కోట్లు ఎందుకు పెట్టుబడిగా వచ్చినాయి ఉత్తరప్రదేశ్కి యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతూ ఉంటే, శాంతి భద్రతలు మేము బలంగా చేస్తున్నామే కాబట్టి మా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని. అదే మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బలంగా సూచనలు ఇస్తా ఉన్నారు. శాంతి భద్రతలను ముందుకు తీసుకెళ్లాలంటే మీరు ఇందాక చెప్పినట్టు మీరే స్తంభాలు, మూల స్తంభాలు. అందుకని రాష్ట్ర బడ్జెట్ కూడా, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కూడా మీరే ఒకలాగా పిల్లర్స్ అవుతారు. ఎందుకంటే మీరు శాంతి భద్రతలను కనుక మీరు సరిగ్గా పర్యవేక్షించగలిగితే ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా చాలా కీలకమైన భాగస్వాములు అవుతారు. నేను ఈ సందర్భంలో మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అలాగే కొన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్తే నాకు న్యాయం జరుగుద్ది అన్న ఒక ఆకాంక్ష అందరికీ ఉంటుంది. ఒకసారి అది కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత ప్రవర్తన కొన్నిసార్లు చెడ్డ పేరు వస్తుంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మంచి పేరు వచ్చేలా చేయాలి మనస్ఫూర్తిగా కోరుకున్న. అదే సమయంలో విధి నిర్వహణలో ఉన్న అధికారులకి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలుస్తుంది. ఇటీవల ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు పోలీసు ఉన్నతాధికారులకు సైతం నేరుగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. మేము భవిష్యత్తులో వస్తాం, మేము చేస్తామంటే అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయారో చూడండి. ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారులు కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయారు. ఇలాంటి మారాలి, ఉండాలి అంటే మేమందరం చాలా గట్టిగా ఉన్నాం. అదే స్థానంలో మీ మద్దతు సంపూర్ణంగా కోరుకుంటున్నాం. ఏ అధికారి కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా పోలీస్ అధికారులు కానీ ఒక పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఉన్నత పోలీస్ అధికారి వరకు బెదిరిస్తే ఉపేక్షించదు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం. చాలా చాలా బలంగా తీసుకుంటాం, దాన్ని బలహీనంగా తీసుకోం మేము. అంటే ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ చాలా ఇట్ విల్ బి కీన్లీ అబ్జర్వ్డ్. అలాగే ఉన్నతాధికారులు కూడా మేము మీకు గైడెన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శాంతి భద్రత పరిరక్షణలో మన ఎవరం కూడా ఏ కులంలో పుట్టాలి, ఏ జిల్లాలో పుట్టాలి, ఏ రంగులో పుట్టాలి, ఎంత హైట్లో పుట్టాలి మన ఎవరికి చాయిస్ లేదు. కానీ ఎలా ప్రవర్తించాలి అన్నది మటుకు మన చాయిస్ ఉంటుంది. మనకి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ వారి కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ కాదు. దీన్ని మీరు బలంగా గుండెల్లోకి తీసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది కూటమి ప్రభుత్వం ప్రజల మాన ప్రాణ సంరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ ప్రాధాన్యత ఇస్తుంది. ముఖ్యంగా మహిళల భద్రత అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. శాంతి భద్రతల పరిరక్షణలో తరతమ భేదాలు చూడడం, కులం, మతం, ప్రాంతీయత అనే తేడాలు చూడడం. కొత్త కానిస్టేబుల్స్ అందరూ కూడా అదే పందాన్ని అనుసరించాలి. మీ ఉద్యోగ జీవితంలో మీరంతా మరింత ఉన్నత శిఖరాలు చేరుకోవాలి మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను విష్ యూ ఆల్ ద బెస్ట్, గ్రేట్ ఫ్యూచర్. జై హింద్. Thank you so much, sir, for the lovely address.
అత్యంత వైభవపేతమైన సందేశము ద్వారా అందరిలోనూ నూతన ఉత్తేజాన్ని నింపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రైట్. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి